రేపు 6 తారీఖు నాడు శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతం కాబోతున్న సందర్భంలో నేను ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులతో అందుబాటులో ఉన్నటువంటి వారందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మేమందరం కూడా తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తులుగా 54 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాల్గొంటా ఉన్నారు. నేను కూడా 69లో విద్యార్థి దశలో కూడా పాల్గొనడం జరిగింది. మేము తెలంగాణ పుట్టినటువంటి వ్యక్తులం కాబట్టి, తెలంగాణ కావాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకుందామని పిలిచాం. కార్యకర్తలందరూ ఏ సంస్థ అయితే, ఏ పార్టీ అయితే తెలంగాణకు అనుకూలంగా ముందుకెళ్తుందో ఆ యొక్క వారితో కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా వారు ఇప్పుడు వాళ్ళ సలహాలు ఇచ్చారు. అందుకే అందరితో కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న దాంట్లో అందరూ కూడా కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరు అభిప్రాయం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీతో కలిసి మనం పోరాడితే, కలిసి పనిచేస్తే తెలంగాణ రావడానికి మంచి సంకేతాలు ఉంటాయి, మంచి జరుగుతుంది, తెలంగాణ ప్రజలు హర్షిస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్పడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు ప్రజలు చెప్పిందే విన్నవాడు నాయకుడు, వారి వ్యతిరేకంగా పోయినవాడు నాయకుడు కానే కాదు ప్రజా జీవితంలో. కాబట్టి ప్రజల అభిప్రాయము, కార్యకర్తల అభిప్రాయము, నాయకుల అభిప్రాయము, కేడర్ అభిప్రాయం కూడా విన్న తర్వాత ఈరోజు నిర్ణయానికి వచ్చాం.